ఒకటే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు ఒకటే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు భూమిని చీల్చే ఆయుధమేలా పువ్వుల కోసం పొడవళ్ళేలా మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు ఒకటి ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు మట్టి మీద మనిషికి ఆశ మనిషి మీద మట్టికి ఆశ మన్నే చివరికి గెలిచేది అది మరణంతోనే తెలిసేది కష్టం చేసి కాసు గడిస్తే నీవే దానికి యజమాని కోర్టు పెరిగి బలిస్తే డబ్బే నీకు యజమాని జీవిత సత్యం మరువకురా జీవితమే ఒక స్వప్నమురా ఒకడే ఒక్కడు మనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు భూమిని చీల్చే ఆయుధమేలా పువ్వుల కోసం పొడవళ్ళేలా మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా గాని ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నీ హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు
కళ్ళల్లో మెరుపు మెరవాలి, కారు చీకట్లో దారి వెతకాలి, గాలి బాణల్లో ఉరుమై సాగాలి, తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ముట్టుకున్నావా మువ్వా అవుతుంది, పట్టుకున్నావా బాటే అవుతుంది, అల్లుకున్నావా జల్లే అవుతుంది, హత్తుకున్నావా వెల్లుబోతుంది. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు. అందరికీ నమస్కారం. నా పేరు జయచంద్ర దుర్గారాజు. ఎస్ఐ రవీంద్రరాజు గారు పెద్ద కుమారుని, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. నేను మా సిస్టర్, నేను సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాను. మా సిస్టర్ సాఫ్ట్వేర్ ఆస్ట్రేలియా సెటిల్ అయ్యారు. మా నాన్న గురించి చెప్పాలంటే, తల్లిదండ్రులు మాకు ఎలా ఉన్నారంటే, మా చిన్న వయసు నుంచి 44 ఏళ్ళ సర్వీస్ ఉంది మా నాన్నగారికి. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ దాకా వెళ్ళారు. తల్లిదండ్రులు మమ్మల్ని ఎలా చూస్తున్నారంటే, ఒక కొత్త పుస్తకం కనుక్కున్నప్పుడు ఆ పుస్తకాన్ని మనం ఎలా జాగ్రత్త పరచుకోవాలనుకుంటామో దానికి ఒక అట్ట వేస్తాము. వేసిన తర్వాత దానికి ఎటువంటి మట్టి కానీ నీరు కానీ చోట కానీ పట్టకుండా ఆ పుస్తకాన్ని ఆ అట్ట ఎలా అయితే కాపాడుతుందో, మా తల్లిదండ్రులు మా నాన్నగారు రవీంద్రనాథ్ గారు మమ్మల్ని ఆ విధంగా ఏ ఇబ్బంది లేకుండా ఈ స్థాయికి మేము రాగలిగామంటే వాళ్ళ యొక్క పట్టుదల కృషి ఉన్నాయి. వారి ఎప్పుడు కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల్లో ఎండల్లో కానీ వానల్లో కానీ రకరకాల కార్యక్రమాల్లో డ్యూటీ విధులు నిర్వహించాల్సిన సమయం వస్తుంటుంది. ఆ టైంలో నాకు బాగా చిన్న వయసులో గుర్తుంది, మా నాన్నగారు ఇంటికి వస్తే నేను 3వ 4వ క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో ఎండాకాలంలో విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన మా నాన్నగారికి ఈ నిండా చెమట కాయలు ఇంత వచ్చేస్తే మా అమ్మ పౌడర్ తీసుకుని 2-3 పౌడర్ డబ్బాలు అయిపోయాయి. అంత కష్టపడి మమ్మల్ని ఈ స్థాయిలో వచ్చారు. అది మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. మా నాన్నగారు ఒక మంచి వ్యక్తిగానే కాకుండా ఒక దేవాలయాన్ని నిర్మించగలిగారు. ఒక గుడికి ధర్మకర్తలుగా ఉన్నారు. ఇంత అభివృద్ధి, ఇంత ధర్మకార్యంలో ఉన్న మా నాన్న వాళ్ళకి నేను కొడుకుగా పుట్టడం నేను ఎన్నో జన్మలు చేస్తున్న పుణ్యం కాబట్టి ఈ స్థాయిలో పొందగలిగాను. ఈ తర్వాత రిటైర్మెంట్ అనేది జస్ట్ డిజిగ్నేషన్ చేంజ్. ఒక గవర్నమెంట్ అధికారి నుంచి తర్వాత స్థాయికి వెళ్ళేటప్పుడు ఆయన ఇంకా మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలి. తర్వాత కాలం కూడా